డాక్టర్ అంటే ప్రాణదాత. డాక్టర్ కోర్స్ చేయాలని మనలో చాలామందికి కోరిక ఉంటుంది. మన వల్ల కాకపోతే మన పిల్లలైనా చదివించాలి అనే కోరిక మరింత బలంగా ఉంటుంది. కానీ మన దేశంలో డాక్టర్ అవ్వాలంటే ఒక తపస్సు చేయడం లాంటిది. సో విదేశాల్లో కూడా కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఎంబీబీఎస్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. అవి ఆ కోర్సెస్ కనుక తీసుకుంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్? మరీ ముఖ్యంగా జార్జియాలో ఎంబీబీఎస్కి డిమాండ్ భారతదేశంలో పెరుగుతుంది. దీనికి కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టెక్సాస్ రివ్యూ సంస్థ ఫౌండర్ CEO దాసరి రాజేష్ గారు ఉన్నారు. అసలు జార్జియాలో ఈ కోర్సుకు సంబంధించినటువంటి వాల్యూ ఎలాంటిది, మన దేశం నుంచి ఎంతమంది స్టూడెంట్స్ని పంపించడానికి ఆప్షన్ ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సో మామూలుగా ఎంబీబీఎస్ అంటే ఒక డ్రీమ్, ఎవరు కూడా డాక్టర్ అవ్వాలి అనేటువంటి కోరిక ఉంటే కనుక అంత ఈజీగా వదులుకోరు. సో ఏంటి జార్జియాలో ఎంబీబీఎస్ ఈ కోర్సుకు ఉన్న ప్రత్యేకత ఏంటి? మన దేశంలో అసలు డాక్టర్ అంటే ఒక యజ్ఞం, తపస్సు, రకరకాల మాటలు చెప్తున్నారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? సో ఒకసారి కంపేర్ చేసుకునే ముందు ఫ్యాక్టర్స్ చూసుకుందామండి. సో ఒక ఎంబీబీఎస్ చదవాలంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సీట్ రావడం, నెక్స్ట్ కాస్ట్, నెక్స్ట్ ఎలిజిబిలిటీ, నెక్స్ట్ తిరిగి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబులా కాదా. సో ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండియాలో ఆల్మోస్ట్ 23 lakhs పీపుల్ నీట్ అటెంప్ట్ చేస్తున్నారు. అందులో 11.25 lakh పీపుల్ నీట్ క్వాలిఫై అవుతున్నారు. కానీ మన దగ్గర ఉన్న సీట్స్ 1,39,000 మాత్రమే. సో ఆల్మోస్ట్ 10% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు మెడిసిన్. రిమైనింగ్ 90% ఆఫ్ ద పీపుల్కి అవి జస్ట్ డ్రీమ్స్ లాగే మిగిలిపోతున్నాయి. సో అట్లాంటప్పుడు దేర్ ఆర్ ఆపర్చునిటీస్ అరౌండ్ ద వరల్డ్, డిఫరెంట్ కంట్రీస్లో. సో వై షుడెంట్ బి ఎక్స్ప్లోర్ అనే ఐడియాతో స్టార్ట్ చేసామండి. కానీ మనకి నీట్ టాపిక్ తీశారు కాబట్టి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవ్వాలి, అది క్వాలిఫై అవ్వాలి, దానిలో మళ్ళీ కట్ ఆఫ్ మార్క్, ఫైనల్గా సీట్స్ని బట్టి ప్లేస్మెంట్స్. ఇప్పుడు ఆల్రెడీ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ మీరు చెప్పిన జార్జియా ఎంబీబీఎస్కి ఇవేం అవసరం లేదా? ఇది చాలా ప్రెషర్. మామూలుగా అయితే పిల్లలకి ఇంటర్మీడియట్ అవ్వకముందరే బైపీసీ తీసుకున్న వాళ్ళందరికీ మనం సీటు కొట్టగలమా లేదా? ఆ 2 ఏళ్ళు కూడా ఒక పెద్ద హింసలాగా ఉంటుంది. అవును. సో ఇలా చేయాలి, జార్జియాలో ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే ఆ ప్రెషర్ అవసరం లేదా? ప్రెషర్ అంటే ఎలిజిబుల్ అయితే చాలండి. నీట్లో మనం ఎలిజిబుల్ అయ్యి ఇంటర్మీడియట్లో 60% ఉంటే దే ఆర్ ఆఫరింగ్ ద సీట్స్. ఓకే. సో అంటే అక్కడ కూడా నీట్ ఎగ్జామే ఒక క్రైటీరియా, బెంచ్ మార్క్. అక్కడ కంటే కూడా ఎందుకు నీట్ని వాళ్ళు క్రైటీరియాగా పెట్టుకున్నారంటే, మీరు ఎంబీబీఎస్ అయిపోయింది, మళ్ళీ ఇండియా వస్తున్నారు, ఇండియా వచ్చి ఎగ్జామ్ రాస్తున్నారు. సో అది రాయాలంటే కూడా నీట్, అప్పుడు మనం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత రాసిన నీట్ ఎలిజిబుల్లా కాదా అనేది చెక్ చేస్తారు మన దగ్గర. ఓకే. సో కంపల్సరీ నీట్ అయితే ఎలిజిబుల్ అయి ఉండాల్సింది. సో నీట్ ర్యాంక్ని బట్టి లేదా నీట్ ఎలిజిబిలిటీని బట్టి సీట్ ఫిక్స్ అవుతుంది. అంతే. ఎలా సార్ జార్జియాలో ఎంబీబీఎస్ చేయాలంటే పిల్లలు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? సో నీట్ క్వాలిఫై ఉండి ఇంటర్మీడియట్ 60% ఉంటే దే కెన్ కమ్ టు అస్. మేము కాస్ట్ దగ్గర నుంచి సేఫ్టీ కానీ అన్ని ఫ్యాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దే కెన్ డూ ద అప్లికేషన్. వన్స్ వీ డూ ద అప్లికేషన్, వీసా ప్రాసెస్, అడ్మిషన్, స్కాలర్షిప్ మొత్తం ప్రాసెస్ విత్ ఇన్ 30 daysలో మొత్తం అయిపోతుందండి. కాస్ట్ వచ్చేటప్పటికి ఇయర్లీ $5,000 అవుతుంది ట్యూషన్. సో 5 years $25,000, అప్రాక్సిమేట్లీ 25 lakhs అనుకోండి. సో అది కాక 6th year దే విల్ డూ ఇంటర్న్షిప్. సో అక్కడ ఐ థింక్ అగైన్ 2,500 నుంచి ఒక $5,000 మధ్యలో, డిపెండ్స్ ఆన్ ద హాస్పిటల్ మారుతుంది. సో ఏదైనా ఒక 28 to 30 lakhs లోపు మొత్తం ట్యూషన్ ఫీ అనేది అయిపోతుంది. అది కాక మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్ మంత్లీ ఒక $300 అవుతాయి. సో దట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ విల్ కమ్ అప్ టు అగైన్ 15 to 18 lakhs. సో అంతలో మొత్తం ఎడ్యుకేషన్ అయిపోతుంది. సో మొత్తం అది అంతా ప్రొటెక్టెడ్, అంతా సేఫ్. ఎందుకంటే ఇప్పుడు మనం అమెరికా వెళ్ళిన పిల్లల్ని చూస్తున్నాము, వేరే దేశాలకు వెళ్ళి మొన్న ఉక్రెయిన్ సేమ్ సిచ్యుయేషన్స్ చూసాము. ఎవరు ఊహించని విధమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. సేఫ్టీ విషయంలో జాగ్రఫీ పరంగా జార్జియా ఎక్కడుంది, ఎంతవరకు భద్రం మన పిల్లల్ని పంపిస్తే? జార్జియా ఇస్ ఇన్ యూరోప్ అండి. సో బట్ ఇట్స్ వెరీ సేఫ్. సో దే డోంట్ హ్యావ్ ఎనీ వార్ ఆర్ ఎనీథింగ్ యాజ్ ఆఫ్ నౌ. అట్లాంటి ఇంక్లినేషన్ ఏం లేదు ఇటువైపున. సో ఇన్సైడ్ ద కంట్రీ ఆల్సో క్రైమ్ రేట్ తక్కువే వెన్ కంపేర్ టు మెనీ అదర్ కంట్రీస్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ. ఇప్పుడు జార్జియా వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు ఫస్ట్ పేరెంట్స్ ఎక్కువ ఆలోచించేది ఏంటంటే ఎక్స్పెండిచర్స్. మీరు ఒక లిస్ట్ చెప్పారు,
ఇంకా ఎక్కువ అవుతాయేమో అనే ఒక భయం ఉంటుంది. ఏమన్నా హిడెన్ ఛార్జెస్ లాంటివి? హిడెన్ ఛార్జెస్ అసలు ఏం లేవండి. హిడెన్ ఛార్జెస్ ఏం లేవు. ఒకవేళ ఏమన్నా నామినల్ ఛార్జెస్ ఉంటే వీసా రెన్యూవల్కి వాటికి $250 ఎవ్రీ ఇయర్. వీసా టీఆర్సీ అని ఉంటుంది, టెంపరీ రెసిడెంట్ కార్డ్, అది రెన్యూవల్కి. సో ఇంకా అది తప్పితే వన్ టైం ఫీ ఉంటుంది స్టార్టింగ్లో. సో ఫర్ ఆల్ ద ల్యాబ్స్ మెటీరియల్స్ వీటన్నిటికి కానీ ఒక $1,500 వన్ టైం ఫీ ఉంటుంది. సో అంత మించి పెద్దగా హిడెన్ ఎక్స్పెన్సెస్ ఇంకేం లేవు. సో అంటే మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మీరు జస్ట్ స్టూడెంట్ని అక్కడికి పంపించడం వరకేనా, లేదంటే కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు మీ ఫాలో అప్ ఏమైనా ఉంటుందా? మా రెస్పాన్సిబిలిటీ ఇక్కడ జర్నీ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి కోర్స్ కంప్లీట్ అయిపోయి ఇండియా వచ్చే వరకు కంప్లీట్ ఆర్ కేర్ అనేది ఉంటుందండి. ఫస్ట్ అడ్మిషన్, ఆఫర్ లెటర్, వీసా, తర్వాత వన్స్ దే గో దేర్ వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, హాస్టల్ అకామిడేషన్ చూపించడం. సో అండ్ దెన్ వాళ్ళ డే 1 నుంచి వాళ్ళ డ్రీమ్ ఒకటే, వన్స్ దే ఫినిష్ ద డిగ్రీ FMGE ఎగ్జామ్ రాయాలి ఇండియాకి వచ్చి. ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుని ఇక్కడ ఒక డాక్టర్తో ఈక్వలెంట్కి నేను ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటాను. సో FMGE ఎగ్జామ్కి డే 1 నుంచే ట్రైనింగ్ ఇస్తాం. సో మన కరికులంతో పాటు అలైన్ చేసుకొని, సో డే 1 నుంచే ఆ యాప్ మేమే డెవలప్ చేసాము. సో ఆ యాప్తో పాటు ట్రైనింగ్ ఇస్తాము, మంచి ఫ్యాకల్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వీడియోస్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో FMGE ఎగ్జామ్కి కావాల్సిన ఫుల్ సపోర్ట్, ఆల్ ద 5 years ప్లస్ ట్రైనింగ్ అప్పుడు కానీ. సో వీల్ డూ ద బెస్ట్ ఫర్ దెమ్. వన్స్ దే కమ్ బ్యాక్, సక్సెస్ రేట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సరే, 6 ఏళ్ళు కోర్స్, ఇప్పుడు మీరు 5 years కోర్స్ ఉంటుంది, 1 year ఇంటర్న్షిప్ చెప్తున్నారు. 6 ఏళ్ళ వరకు మీదే బాధ్యత తీసుకుంటారు, టెక్సాస్ రివ్యూ సంస్థదే బాధ్యత. ఇప్పటివరకు అలా ఎంతమంది కోర్స్ కంప్లీట్ చేస్తుంటారు మీ ఆర్గనైజేషన్ ద్వారా? సో కోర్స్ ఇంకా అందరు ఫినిష్, మేము రీసెంట్గానే స్టార్ట్ చేసామండి 2 years నుంచి. కోర్స్ అందరు ఇంకా ఫినిష్ చేయలేదు. MBBS రీసెంట్గా స్టార్ట్ చేశారు, బట్ ఈ వర్టికల్ రీసెంట్గా స్టార్ట్ చేసాము. ఆర్ ఆర్గనైజేషన్ ఈస్ ఫ్రమ్ 13 years. ఓకే. సో బట్ వీ వాంటెడ్ టు మేక్ ఇట్ ద బెస్ట్ సర్వీస్. ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు స్టూడెంట్స్కి. హాస్టల్ అకామిడేషన్స్ అవన్నీ మేము చూసి వచ్చాము, మొత్తం చాలా బాగున్నాయి, సేఫ్ అండ్ సెక్యూర్ ఉంది. సో వాళ్ళకి మెయిన్ ఇంకా కావాల్సింది FMGE ట్రైనింగ్. మా కాన్సన్ట్రేషన్ అంతా FMGE ట్రైనింగ్, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం మీదే ఉంది. చాలామంది జార్జియాలో MBBS కంప్లీట్ చేశారనుకోండి, ఇండియా కంటే కూడా అదర్ కంట్రీస్ ప్రిఫర్ చేయాలని అనుకోవచ్చు. అమెరికా వెళ్ళాలని చాలా డ్రీమ్ ఉంది కదా మనకి, అమెరికా వెళ్ళాలని లేదా ఏదైనా యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలి. అలా వెళ్తే కూడా ఈ డిగ్రీకి వాల్యూ ఉంటుందా? ఎస్ అండి, డిగ్రీ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇఫ్ యూఎస్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలనుకుంటే USM వెళ్ళి ఫినిష్ చేసుకోవాలి. సో అట్లా డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ ఏమంటే అవి ఫినిష్ చేసుకోవాలి. సో అక్కడ క్వాలిఫైడ్ ఎగ్జామ్స్ ఏముంటే అవి రాసుకోవాలి, ఫినిష్ చేసుకుంటే దే విల్ బి ఎలిజిబుల్. సో కోర్స్ యాజ్ ఏ కోర్స్ అయితే కనుక మొత్తం దీనికి ఆ రెస్పాన్సిబిలిటీ అండ్ రెస్పెక్ట్ అయితే ఉంది, రెస్పెక్ట్ అయితే ఉందండి. రెస్పెక్ట్ బికాస్ అన్ని అక్రెడిషన్స్ ఉన్నాయి కాబట్టి మన NMCలో కూడా లిస్ట్ అయి ఉంది కాబట్టి మనం ప్రమోట్ చేసే యూనివర్సిటీ. ఓకే. సో నాట్ ఏ ప్రాబ్లం. సో ఏ యూనివర్సిటీతో టైప్ అయి ఉన్నారు ఇప్పుడు? టెక్సాస్ రివ్యూ లేదా ఒకటే యూనివర్సిటీనా, ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి? నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి, ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి అవిసెన్నా బటోమి మెడికల్ యూనివర్సిటీ, దాన్ని ప్రమోట్ చేస్తున్నాం మనం. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ యూనివర్సిటీ, లొకేషన్ అది అంతా. బటోమి ఈస్ లైక్ సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ జార్జియా. అండ్ ఈ యూనివర్సిటీకి ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఒక 6 హాస్పిటల్స్, అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఓకే. ఆల్మోస్ట్ 6,000 బెడ్స్ ఉన్నాయి ఈ 6 హాస్పిటల్స్. వెరీ మన ఏదైనా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏంటంటే ఎక్కువ మంచి హాస్పిటల్స్ అటాచ్మెంట్స్ ఉంటే వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ అంత బాగుంటుంది. ఓకే. ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అలా ఇప్పుడు ఆ యూనివర్సిటీస్ ప్లస్ హాస్పిటల్స్ అలైన్ అయినటువంటి దానిలో మన వాళ్ళు వెళ్ళి అక్కడ కల్చర్ పరంగా, ఎందుకంటే చాలా వరకు ఇబ్బంది పడేది ఫుడ్, లైవ్లీహుడ్, ఈ రెండింటి మీద ఎక్కువ చూస్తారు. సో వాటి పరంగా చూస్తే ఎలా ఉంటుంది అది ఇండియాతో కంపేర్ చేసుకుంటే మనం? ఇఫ్ యూ కంపేర్ విత్ అదర్ డెస్టినేషన్స్, చాలా అదర్ డెస్టినేషన్స్లో ఫుడ్ కొంచెం మేజర్ ప్రాబ్లం ఉంది. సో మన దగ్గర ఇక్కడ జార్జియాలో అయితే ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, ప్రాబ్లం లేదు. హాస్టల్లో కంప్లీట్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, ఫుడ్కి అయితే అసలు ప్రాబ్లం లేదు. సెకండ్, ప్రోగ్రామ్ మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టార్ట్. సో ఇంగ్లీష్లో కంప్లీట్ టీచింగ్ ఉంది కాబట్టి అసలు ప్రాబ్లం లేదు. కొన్ని డెస్టినేషన్స్లో లోకల్ లాంగ్వేజ్లో కొన్ని క్లాసెస్, కొన్ని ఇంగ్లీష్ అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ అవుతుంది. దట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లం ఫర్ సమ్ అదర్ డెస్టినేషన్స్. బట్ జార్జియా ఈజ్ ఫుల్ ఇంగ్లీష్ స్టార్ట్. అండ్ తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు లోకల్ పేషెంట్స్, ఇఫ్ దే కాంట్ కమ్యూనికేట్ విత్ యూ, దట్ విల్ బి ఏ మేజర్ ప్రాబ్లం.
సో జార్జియాలో చాలామంది బేసిక్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ దే ఆర్ గుడ్. ఓకే. సో దట్ షుడెంట్ బి ప్రాబ్లమ్. బట్ ఇఫ్ యూ గో టు సమ్ అదర్ కంట్రీస్ అక్కడ అసలు ఇంగ్లీష్ ఏబిసిడీలు కూడా రావు. పేషెంట్స్తో మనం మాట్లాడలేం. సో అక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ దగ్గర బాగా ఇబ్బంది, లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది. సో జార్జియా అంటే మామూలుగా రష్యా ఎస్ట్వైల్ రష్యా సోవియట్ యూనియన్లో ఒక దేశం కాబట్టి చాలామంది మనకు అదే ఫీలింగ్, అదే భయం ఉంటుంది, ఫియర్ అనేది ఒకటి ఉంటుంది. రష్యన్ లాంగ్వేజ్ అక్కడ ఎక్కువ రష్యనే వాడతారు, మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ రాదు, మనం కమ్యూనికేట్ చేయలేం అనే ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటిది ఏం లేదండి. చాలామంది ఇటు వెస్ట్రన్ సైడ్ వచ్చేటప్పుడు కొంచెం ఇంగ్లీష్ వస్తుంది, మీకు యూరోప్ బార్డర్స్కి ఉంటారు కాబట్టి ఇటువైపు కొంచెం మాట్లాడతారు, ఎస్పెషల్ జార్జియాలో. కానీ మీరు రష్యాలో కొంచెం ఈస్ట్ సైడ్ అటువైపు వెళ్తే అసలు ఇంగ్లీష్ అనేది చాలా కష్టం ఉండదు, మొత్తం రష్యన్ నేర్చుకోవాల్సి వస్తుంది. మొత్తం రష్యన్. సో సేఫ్టీ వైజ్గా మొన్న ఉక్రెయిన్లో కూడా మనం చాలా వరకు ఎంబీబీఎస్ కోర్సులు మన వాళ్ళు చాలామంది వెళ్ళారు. యుద్ధం రాగానే అందరూ హడలిపోయారు అనమాట, ఏం జరుగుతుందో ఏమో అని. గవర్నమెంట్ కూడా స్పెషల్ ఫ్లైట్లు పెట్టి వాళ్ళని రెస్క్యూ చేయాల్సి వచ్చింది. జార్జియాకి పొలిటికల్ ఇష్యూస్ విషయంలో కానీ, ఇటు యూరోపియన్ యూనియన్లో కానీ, అటు రష్యాతో కానీ ఏమన్నా సమస్యలు ఉన్నాయా? అది దే ఆర్ నాట్ అలైన్డ్ విత్ ఎనీ వార్. అసలు ఏమి వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ప్రస్తుతానికి అయితే అసలు వాళ్ళకి ఏం లేదు. ఓకే. సో దట్ బార్డర్స్ ఆర్ సేఫ్, ఇంటర్నల్లీ ఆల్సో ఇట్స్ వెరీ సేఫ్. ఈ మధ్య ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఫిలిప్పీన్స్లో కూడా మన వాళ్ళు చాలామంది కోర్సులు చేశారు, మెడిసిన్ కోర్సులు ముఖ్యంగా. అసలు మెడిసిన్ కోర్స్ని స్టాప్ చేసేసారు, దానికి రికగ్నిషన్నే రద్దు చేసేసారు. ఇలాంటి సమస్యలు వస్తున్నప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఎంబీబీఎస్ చేయడం అనేది ఎంతవరకు ఉపయోగకరం అనుకోవచ్చు? సో మనం ఫస్ట్ అడ్మిషన్ తీసుకునే ముందే వెదర్ దీస్ యూనివర్సిటీ వీటికి కావాల్సిన సర్టిఫికేషన్స్ మొత్తం ఉన్నాయా లేవా, ఎన్ఎంసీలో లిస్ట్ అయి ఉందా లేదా ఈ యూనివర్సిటీ, సో ఇట్లాంటివి మనం చూసుకోవాలండి. సో అవి మనం చూసుకొని ఈ ప్రాపర్ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్లో ఎన్ఎంసీ లిస్ట్లో అది ఉంది కాబట్టి సో మనం వరి అవ్వాల్సిందేం లేదు. అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా దీని మీద ఒక రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్, రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ కింద ఐడెంటిఫికేషన్ ఇస్తుంది. యా, ఎన్ఎంసీ. సో మీకు లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఇస్తుంది. మన దేశంలో ఎక్కడ నుంచి స్టూడెంట్స్ని పంపించే అవకాశం ఉంది? టెక్సాస్ రివ్యూ ద్వారా హైదరాబాద్ బేసా, లేదంటే మన దేశంలో ఎక్కడి నుంచైనా కానీ మీరు ఆపరేషన్స్ చేస్తారా? సో ఇండియాలో మనకి 27 బ్రాంచెస్ ఉన్నాయండి అక్రాస్ ఇండియా. ఓకే. సో వీ హ్యావ్ ఇన్ బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, గుంటూరు, విజయవాడ, వైజాగ్. సో చెన్నైలో ఉన్నాయి, కొచ్చిలో ఉన్నాయి. సో మీ ఇండియా వైడ్ ఏ బ్రాంచ్ అప్రోచ్ అయినా వీ విల్ బీ ఏబుల్ టు డూ ద ప్రాసెస్. సో ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసినాక చాలామంది ఇంట్రెస్ట్ చూపించవచ్చు, ఎందుకంటే జార్జియా పంపించాలి, ఇక్కడ ఇంత టెన్షన్ పడే కంటే పిల్లల్ని అక్కడ చదివిస్తే బెటర్ అని చెప్పి అనుకుంటే టెక్సాస్ రివ్యూ రెస్పాన్సిబిలిటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏంటి ప్రొసీజర్ పరంగా మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? సో ఫస్ట్ మా రిక్వైర్మెంట్స్ ఒకటండి, స్టూడెంట్ ఎలిజిబిలిటీ. స్టూడెంట్ నీట్ క్వాలిఫై ఉండాలి, ఇంటర్మీడియట్లో 60% ఉండాలి. నెక్స్ట్ ద ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ వీల్ డూ ద కౌన్సిలింగ్. మొత్తం ఇన్ అండ్ అవుట్ ఇన్ఫర్మేషన్ చెప్తాము. ఇన్ఫర్మేషన్ మొత్తం అర్థం చేసుకొని ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు స్టార్ట్ ద ప్రాసెస్ విల్ డూ ద అప్లికేషన్. వన్స్ అప్లికేషన్ పెట్టిన తర్వాత వీ విల్ వెయిట్ ఫర్ ద ఆఫర్. వన్స్ ఆఫర్ లెటర్ వస్తే వీ కెన్ స్టార్ట్ ద వీసా ప్రాసెస్ యాజ్ వెల్. సో దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమంటే ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మొత్తం చెప్తాం. సో వన్స్ వీసా ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత, వీసా వచ్చిన తర్వాత దే కెన్ గో టు జార్జియా. ల్యాండ్ అయిపోయిన తర్వాత టీఆర్సీ కార్డ్ అప్లై చేస్తాం, టెంపరీ రెసిడెంట్ కార్డ్. అది ఎవ్రీ 1 year రెన్యూవల్ చేసుకుంటూ ఉంటారు కోర్స్ అయిపోయే వరకు. సో అట్ ద సేమ్ టైం వాళ్ళకి అక్కడ అకామిడేషన్ ఫెసిలిటీస్, తర్వాత ఈ మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎగ్జామ్ రాసుకోవడానికి కావాల్సిన ట్రైనింగ్. సో ఈ మొత్తం ఫెసిలిటీస్ లాస్ట్ వరకు ఎంత ప్రాసెస్ టైం ఎంత పడుతుందండి? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కౌన్సిలింగ్ జరుగుతుంది. 30 days అండి, అంతే. 1 month ఫాస్ట్ ప్రాసెస్. 30 days క్లియర్ అయిపోతుంది మొత్తం అయిపోయింది. ఈ టీఎంసీ ఏంటి? టీఆర్సీనా, టెంపరీ రెసిడెన్స్ కార్డ్ అన్నారు. మామూలుగా అయితే అమెరికాకి వెళ్ళాలంటే స్టూడెంట్ వీసా సపరేట్గా ఇస్తారు కదా. అవును. సో ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక 60 days గ్రేస్ పీరియడ్ ఇచ్చి మీరు జాబ్లు ఎత్తుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు. సో జార్జియాలో అలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ బికమ్ డాక్టర్స్ ఇన్ ఇండియా. ఓకే. సో ఒకవేళ అక్కడ ఉండాలంటే కూడా ప్రొవిజన్ ఏమి లేదు? ఉండాలంటే ఆప్షన్స్ ఉంటాయండి, ఉంటాయి, డెఫినెట్గా ఆప్షన్స్ ఉన్నాయి. సో అక్కడ చదువుకున్నారు కాబట్టి ఒకవేళ అక్కడ కూడా సెటిల్ అవ్వాలన్న ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఇఫ్ దే వాంట్ టు కమ్ బ్యాక్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ టు టేక్ ద ఎగ్జామ్. సార్ ఇంకోటి, అసలు ఒకసారి అప్రోచ్ అయిన తర్వాత స్టూడెంట్ ఒకవేళ అక్కడికి వెళ్ళినాక ఆ సిస్టంలో కానీ ఆ కండిషన్స్లో కానీ అకామిడేట్ అవ్వలేకపోయారు అనుకోండి, ఏంటి పరిస్థితి?
అంటే మీరు క్లైమేట్ పరంగా అంటున్నారా? క్లైమేట్ పరంగా కానీ, సిస్టమ్స్ పరంగా కానీ, కస్టమ్స్ పరంగా కానీ మనం ఇక్కడ ఉండలేము, ఇది చాలా కష్టం అని అనిపించింది అనుకోండి, ఏంటి పరిస్థితి? కష్టం అని డ్రాప్ అయితే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఇంకేదైనా ప్రోగ్రామ్ ఇంకా వేరే తీసుకోవటమే. చూసుకోవడం. సో మీరు క్లైమేట్ ఇస్ ఆల్సో డీసెంట్. క్లైమేట్ మన కండిషన్స్ లానే ఉంటుందా, లేదా Cold విపరీతమైన climate. మంచు, విపరీతమైన చలి? విపరీతమైన మంచి కాదు, విపరీతమైన మంచి కాదు. ఇట్స్ వింటర్లో కొంచెం ఉంటుంది. సో వెరీ గుడ్ క్లైమేట్. నేను వెళ్ళాను, ఐ లైక్ ద క్లైమేట్. యాజ్ ఏ కంట్రీ జార్జియాలో ఎలా ఉంటుందండి? బ్యూటిఫుల్ కంట్రీ. ప్రశాంతంగా బయటకు వెళ్ళాలంటే వెళ్ళొచ్చా? ప్రశాంతంగా రెస్ట్రిక్షన్స్ వెళ్ళొచ్చు, ఉంటాయి అక్కడ? ఎక్కడైనా తిరగచ్చు. గన్ కల్చర్ అంత ఏం లేదు. సో వెరీ పీస్ఫుల్ కంట్రీ, టూరిస్ట్ కంట్రీ. లాట్ ఆఫ్ పీపుల్ విజిట్ తిబ్లిసి అండ్ ఆల్. సో నేను కూడా ఫ్యామిలీతో వెళ్ళాను నేను. ఓకే. సో ఐ రియలీ లైక్డ్ ఇట్. ఓకే. సో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటాయి కాబట్టి హ్యాపీగా చదువుకోవచ్చు అని చెప్పారు. ఫీజు విషయం మీరు చెప్పారు, మొత్తంగా చూస్తే $25,000 అన్నారు. అంటే ఒక 25 లక్షలు అడిషనల్గా ఇంకొక 1 year ఖర్చు చూస్తే మొత్తం కలిపి ఒక 30 లక్షల్లో పూర్తి అయిపోతుంది. సో ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇండియాలో ఫ్రీ సీట్ వస్తే అది చాలా తక్కువ అయిపోతుందండి, ప్రాబ్లం లేదు. బట్ వన్స్ దే గో ఫర్ మేనేజ్మెంట్ కోటా ఆర్ ఎన్ఆర్ఐ కోటా, సో అక్కడ మీకు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ 1.5, కొంతమంది 2 crores కూడా ఖర్చు పెడుతున్నారు. ఓకే. సో ఓన్లీ ఎంబీబీఎస్కే. ఓన్లీ ఎంబీబీఎస్, అది కూడా 5 years కోర్స్కి. తర్వాత మళ్ళీ ట్రైనింగ్ అది విడిగా ఉంటుంది. మళ్ళీ అన్ని ఒకవేళ ఎంఎస్ ఏదో చేయాలంటే ఇంకో 2-3 ఏళ్ళు టైం పడుతుంది. సో అంటే ఆ రకంగా చూస్తే ఎకనామికల్ ప్రోగ్రామ్గా కనిపిస్తుంది. వెరీ ఎకనామికల్, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ కాస్ట్. స్టూడెంట్ నుంచి మనకు కావాల్సింది ఏంటంటే కొంచెం కమిట్మెంట్. సో కొంచెం కష్టపడాలి, ఆ ప్రోగ్రామ్ కంప్లీట్గా ఫినిష్ చేయాలి. ఇండియా వచ్చి FMGE ఎగ్జామ్ ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకోవాలి. సో అది సక్సెస్ఫుల్గా చేస్తే చాలు. సో టెక్సాస్ రివ్యూకి ఎలా ఉంటుంది పేమెంట్ కానీ ఇది కానీ? ఓన్లీ ఈ ఫీజులోనే అంత కన్సల్టేషన్ ఛార్జెస్ అన్నీ వచ్చేస్తాయా, లేదంటే ఇది విడివిడిగా ఉంటాయా? మేము కన్సల్టేషన్ ఛార్జ్ చేస్తామండి. సో అబౌట్ 2 lakhs ఛార్జ్ చేస్తున్నాము. బట్ వీఆర్ ఆఫరింగ్ సో మెనీ సర్వీసెస్ ఇన్ దట్. ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు సర్వీసెస్తో పాటు ఆఫర్స్ కూడా కావాలి కదా, ఇప్పుడు నీట్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి టెక్సాస్ రివ్యూ నుంచి అటువంటి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ ఆఫర్స్ ఇస్తామండి, డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ ప్రొఫైల్. ఓకే. ప్రొఫైల్ చూసుకొని వీల్ డెఫినెట్లీ స్టూడెంట్ స్టాండర్డ్స్ బాగుంటే ఆఫర్స్ ఉంటాయి. డెఫినెట్లీ. అంతే కదా. సో మీరు ఏం మెసేజ్ ఇస్తారు? జార్జియాలో చదువుకోవాలి అనే ఆసక్తి ఉంది, ఇక్కడ ఎంబీబీఎస్ సీటు మనం దక్కించుకోలేమేమో అనే భయం ఉండేటువంటి వాళ్ళకి మీరు ఫైనల్గా ఏం మెసేజ్ ఇస్తారు? సో బేసికలీ ఏంటంటే ఇంటర్ అనేది ఇట్స్ వెరీ ఎంగేజ్. సో ఆ టైంలో ఒక్కొక్కసారి మనకు కావాల్సిన సీట్ రాకపోవచ్చు, మనకు కావాల్సిన స్కోర్ రాకపోవచ్చు. దాని గురించి మనం డిసప్పాయింట్ అవ్వాల్సింది ఏం లేదండి. సో చాలామంది అప్పుడు స్లోగా ఉన్న తర్వాత కొంచెం ఏజ్ పెరిగే కొంత ఇంకా ఫాస్ట్ అవుతారు, బాగా నేర్చుకుంటారు, దే విల్ బికమ్ మోర్ సక్సెస్ఫుల్. సో మనకి అన్ఫార్చునేట్లీ ఆ 2 yearsలోనే డిసైడ్ అవుతుంది మనకి ఏ సీట్ వస్తుందో రావట్లేదు ఇట్లాంటివన్నీ. సో అట్లా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ స్టిల్ లాట్ ఆఫ్ లైఫ్ అహెడ్. సో అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో కొంచెం కమిట్మెంట్తో సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ ఫినిష్ చేస్తే దే విల్ బికమ్ డాక్టర్స్ వెరీ ఈజీలీ. సక్సెస్ రేట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఇట్ ఈస్ వెరీ హై వన్ కంపేర్డ్ టు మెనీ అదర్ డెస్టినేషన్స్. ఓకే. ఇది డిగ్రీ కంప్లీట్ చేసి ఇండియా వచ్చి ఎలిజిబుల్ అవ్వటం, FMGE ఎగ్జామ్లో ఎలిజిబుల్ అయ్యేది 35% ఉంది, విచ్ ఈస్ వెరీ గుడ్. ఓకే. అంటే జార్జియాలో చదువుకొని వచ్చిన వాళ్ళు 35% ఎలిజిబిలిటీ సాధిస్తున్నారు. సో పెద్ద నెంబర్ అంటే. గుడ్ వెరీ గుడ్. సో ఐ థింక్ దట్స్ ఎ వెరీ గుడ్ నెంబర్ వన్ కంపేర్ టు మెనీ అదర్ డెస్టినేషన్స్. సో మల్టిపుల్ టైమ్స్ రాయొచ్చు, ఒకసారి కాకపోతే ఒకసారి అన్న క్వాలిఫై అవ్వచ్చు. సో ఐ థింక్ సో వన్స్ ఒకసారి క్వాలిఫై అయిపోతే ఇండియాలో ఎక్కడైనా ఓన్ ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా ఎనీ కార్పొరేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది ఇది చేస్తే? అదొక్కసారి ఐ థింక్ ఐ హ్యావ్ టు చెక్. బట్ యాజ్ ఎ డాక్టర్ దే ఆర్ ఎలిజిబుల్. ఓకే. సో ప్రొఫెషన్గా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా సంతోషంగా డాక్టర్. తర్వాత వేరే ఏదన్నా దేశానికి వెళ్ళాలంటే అక్కడ ఉండేటువంటి రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా చేసుకోవాల్సింది. ఓకే. సరే, జార్జియాలో ఎంబీబీఎస్కి మీరు యూనివర్సిటీస్ ఒక 3-4 ఆప్షన్స్ ఉంటాయి, సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నారు కదా. సో బెస్ట్ చాయిస్ మీరు ప్రిఫర్ చేసేటువంటి చాయిస్ ఏ యూనివర్సిటీ? సో మేము ప్రిఫర్ చేసేది అవిసన్నా బటోమి మెడికల్ యూనివర్సిటీ అండి. సో దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ అసలు యూనివర్సిటీ క్యాంపస్ అల్ట్రా మోడర్న్ క్యాంపస్. ఓకే. అండ్ ఈ యూనివర్సిటీ హిస్టరీ చూస్తే
ఫస్ట్ హాస్పిటల్స్ పెట్టి ఒక హాస్పిటల్ నెట్వర్క్ బేస్ చేసుకొని యూనివర్సిటీ పెట్టారు. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్. ఓకే. సో అంటే మామూలుగా ఏంటంటే యూనివర్సిటీనో ఇన్స్టిట్యూట్ వచ్చిన తర్వాత దానికి అటాచ్డ్గా హాస్పిటల్ వస్తుంది. బట్ వీళ్ళు హాస్పిటల్ ఇండస్ట్రీలో సక్సెస్ అయినాక యూనివర్సిటీని తీసుకొచ్చారు. ఓకే. 6 అటాచ్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి, అబౌట్ 6,000 బెడ్స్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ, నో డౌట్ అబౌట్ దట్. అండ్ ఆల్సో కాస్ట్ పరంగా కూడా వెరీ ఎకనామికల్. అండ్ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ యూనివర్సిటీ వాళ్ళు కూడా వీళ్ళని 70% ప్రాక్టికల్ అండ్ హాస్పిటల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఓకే. సో అంటే నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మంచి చాయిస్ అవుతుంది చాలా మంచి అవిసెన్నా బటోమీ యూనివర్సిటీ. యా మీరు మీరు ప్రిఫర్ చేసేది కూడా అదే ఎక్కువ. సో మీరు ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొంతమంది ఎఫోర్డ్ చేయలేము, ఫీజులు ఎక్కువ అని ఇండియాలో అంటే చెప్పిన కాస్ట్ మీరు చెప్పిన మెరిట్ తప్పితే మిగతా వాటిలో చేయలేము అనేటువంటి పరిస్థితి ఉంది. బట్ ఇవి కూడా 25-30 lakhs అడిషనల్గా ఇంకో 10-15 లక్షలు అయినా కానీ ఒక 50 lakhs అవుద్ది అనుకుందాం యావరేజ్గా. అట్లాంటి పరిస్థితి వస్తే బ్యాంక్ లోన్స్ కానీ సపరేట్గా ఏమన్నా ఆప్షన్స్ కానీ ఉన్నాయా పంపించాలనుకుంటే? డెఫినెట్లీ అండి, బ్యాంక్ లోన్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ లోన్స్కి ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఓన్లీ ఏంటంటే పేరెంట్ ప్రొఫైల్ని బేస్ చేసుకొని బ్యాంక్స్ కానీ ఫైనాన్స్ కంపెనీస్ కానీ ఎలిజిబిలిటీ శాంక్షన్ చేస్తాయి. సో మన ఇండియాలో ఆ పాసిబిలిటీ ఉంది. పాసిబిలిటీ ఉంది, ఇబ్బంది ఉండదు. ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ లాగా ఒక చిన్న % ముందు పెట్టగలిగితే తర్వాత బ్యాంకుల నుంచి అప్రోచ్ అవ్వచ్చు. మీరు సపోర్ట్ చేస్తారా? 100% టెక్సాస్ రివ్యూ తరపు నుంచి 100%. వీఆర్ అటాచ్డ్ విత్ మెనీ బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్. ఓకే. సో విల్ డెఫినెట్లీ సపోర్ట్. వీ కెన్ డూ ద హోల్ ప్రాసెస్. ఓకే. ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ దగ్గర నుంచి అప్రూవ్ వరకు విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. టోటల్ ప్రాసెస్ అంతా మీరే చూస్తారు? మాకు లోన్స్ డిపార్ట్మెంట్ మళ్ళీ సపరేట్ ఉంది. లోన్స్ డిపార్ట్మెంట్ ఉంది, దిల్ డూ ద ప్రాసెస్. ఓన్లీ ఏంటంటే ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ స్టాండర్డ్స్ మీట్ ప్రొఫైల్ బాగుంటే ఇచ్చేస్తారు. 100% మీరు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ పరంగా స్టూడెంట్స్, బెస్ట్ స్టూడెంట్స్ మామూలుగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో బెస్ట్ స్టూడెంట్స్ అనగా మెరిట్ స్కాలర్షిప్స్ ఇట్లాంటివి ఉంటాయి అనుకోండి. అలా ఏమన్నా సపోర్ట్ ఉంటుందా? 100% అండి. స్కాలర్షిప్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో $1,000 to $1,500 డిపెండ్స్ ఆన్ ద ప్రొఫైల్. సో దెర్ ఆర్ డెఫినెట్లీ స్కాలర్షిప్. వాళ్ళ కోర్సులో మంచి టాపర్గా ఉంటే కనుక ఆ ప్రిఫరెన్స్ యూనివర్సిటీ నుంచి వస్తుంది. యూనివర్సిటీ నుంచి వస్తుంది. మీరు కూడా సపోర్ట్ చేస్తారు? మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఈ 2 ఆప్షన్స్ బాగున్నాయి. ఎందుకంటే మిడిల్ క్లాస్ పిల్లల్ని పంపిస్తే ఈ బడ్జెట్లు, ఈ బర్డెన్లు ఇవన్నీ ఎట్లా అనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ చాయిస్. ఇంకోటి ఈ నెల 14వ తేదీ నుంచి ఎడ్యుకేషన్ ఫెయిర్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నారు టెక్సాస్ రివ్యూకి సంబంధించి అని విన్నాను నేను. ఏంటి దాని ప్రాసెస్, ఎక్కడికి రావాలి, ఎక్కడికి వస్తే మీరు దీని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడే అవకాశం ఉంటుంది? సో అవిసెన్నా బటోమీ మెడికల్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ దే ఆర్ ఫ్లయింగ్ ఫ్రమ్ జార్జియా టు హైదరాబాద్. ఓకే. వాళ్ళే వస్తున్నారు డైరెక్ట్గా? ఓకే. సో వీఆర్ ఆర్గనైజింగ్ ఏ ఈవెంట్ ఇన్ గ్రీన్ పార్క్ హోటల్ అమీర్పేట్. సో ఇది 14th ఈవినింగ్ 5 to 10. పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ ఎనీబడి ఆర్ వెల్కమ్. సో వచ్చి దే కెన్ ఇంటరాక్ట్ డైరెక్ట్లీ విత్ ద యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్. దే కెన్ ఆస్క్ దెమ్ ఎనీ క్వశ్చన్స్, ఫీ సంబంధించి కానీ, కరికులం సంబంధించి కానీ, లేకపోతే ప్రొఫెసర్సా, లేకపోతే డ్యూరేషన్, వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి అకామిడేషన్ గురించి. సో దే కెన్ స్ట్రైట్ అవే టాక్ టు ద యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్. ఓకే. సో దే కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్. అండ్ ఆల్సో వీఆర్ డూయింగ్ ఎ స్మాల్ డిన్నర్ ఈవెంట్. ఓకే. సో డెఫినెట్లీ ఐ వెల్కమ్ ఆల్ ద పేరెంట్స్ and the students who are interested to study MBBS abroad. సో దిస్ ఈస్ ద రైట్ టైం. ఎందుకంటే నీట్ కౌన్సిలింగ్ ఈ హడావిడిలో ఉన్నారు కాబట్టి పేరెంట్స్ ఇది ఒక ఆప్షన్గా చూడాలనుకుంటే 14వ తేదీ సాయంత్రం అమీర్పేట గ్రీన్ పార్క్ హోటల్ అక్కడికి వస్తే డైరెక్ట్గా యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్తోనే మాట్లాడచ్చు. ఈ లోన్స్కి సంబంధించి, మెరిట్ స్కాలర్షిప్ ఇవి కూడా అన్ని క్లారిఫై చేస్తారు. A to Z. ఏ డౌట్ ఉన్నా దే కెన్ హ్యాపీలీ ఆస్క్. మనకి ఒక్కొక్కసారి మనకి రాని డౌట్ వేరే పేరెంట్కి రావచ్చు. వాళ్ళు అడిగితే కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో క్లారిఫికేషన్స్ వచ్చాయి. క్రౌడ్లో ఇంకా బెటర్, ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు. సో ఐ థింక్ దట్స్ ఎ గుడ్ ఐడియా. సో అదొక మంచి ఈవెంట్ అవుతుంది పేరెంట్స్ కనుక. మంచి ఇన్ఫర్మేటివ్ సెషన్ అయితే. రైట్. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. ఇది ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. జార్జియాలో పిల్లల్ని చదివించాలంటే నాకైతే చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఇక్కడ చదువుకోవడం కంటే 25 lakhs 30 lakhsలో మీరు అకామిడేట్ చేయగలిగితే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ లాగా అనిపిస్తుంది. సో పిల్లల గురించి పేరెంట్స్ ఏం డెసిషన్ తీసుకుంటారో చూద్దాం మనం. సో విన్నారు కదా, ఇది టెక్సాస్ రివ్యూ సంస్థ MBBS కోర్సు జార్జియాలో ఆఫర్ చేస్తున్నటువంటి MBBS కోర్స్ని ప్రమోట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా నీట్ క్వాలిఫై అయ్యి ఇక్కడ సీట్స్ రావని ఆందోళన చెందేటువంటి పిల్లలకి
క్వాలిఫై అవడమే కాదు, మెరిట్ ఉన్న వాళ్ళకైతే ప్రత్యేకమైనటువంటి ఆఫర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. 5 ఏళ్ల కోర్సు అతి తక్కువ ఖర్చుతో కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇండియా వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ టెస్ట్ కంప్లీట్ చేస్తే కనుక దేశంలో ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.